సో ఈ బైక్ గురించి చెప్పే ముందు దీని యొక్క ఇంజిన్ గురించి చెప్పాలన్నమాట. జపనీస్ మేడ్ బైక్స్ యొక్క స్పెషాలిటీ ఏమంటే రీఫైన్డ్ ఇంజిన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారనమాట. అందులో హోండా ఒకటి. దిస్ ఈజ్ హోండా సిబి 350 RS. సో ఫ్రంట్ నుంచి రేర్ వరకు ఒక క్లీన్ లుక్, స్పోర్టీ స్టాన్స్ బట్ నాట్ అగ్రెసివ్. ఈ బైక్ ఉన్న ఒక ఫినిషింగ్ వల్ల ఒక క్లాస్ రోడ్ ప్రెజెన్స్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. సిటీ ప్లస్ హైవేస్ కి కంబైన్ పర్ఫార్మెన్స్ బైక్ ఇది. సో ఇప్పుడు లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ మినిమం బాడీ ప్యానల్స్ తో వస్తుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట విత్ బేసిక్ ఫీచర్స్. ఈ బైక్ లో ఫ్రంట్ సైడ్ టు బ్యాక్ సైడ్ ఒక కంప్లీట్ ఫినిషింగ్ అండ్ క్లీన్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇన్ ఫ్రంట్, ట్విన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇన్ రేర్. దీనివల్ల కార్నరింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. అఫ్ కోర్స్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ తో పాటు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇవ్వడం జరిగింది. సో బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ అమేజింగ్. ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 350cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది. 20.7 bhp అండ్ 30 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ నెంబర్స్ ఉన్న ఇంజిన్ అగ్రెసివ్ పవర్ అయితే జనరేట్ చేయదు. ఇది ఒక క్లాసిక్ రైడింగ్ పర్ఫార్మెన్స్ కోసం బిల్డ్ చేశారనమాట. మనకి సీట్ హైట్ వచ్చేసి 800 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 168 mm, 180 kilos వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 liters. సో డీసెంట్ స్పెసిఫికేషన్స్ అండ్ అమేజింగ్ లుక్స్ తో ఉన్న ఈ బైక్ ఒక రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,56,000 అయితే పడుతుంది. సో ఇందులో 5 కలర్స్ ఉన్నాయి. ఈ బైక్ నార్మల్ హోండా షోరూమ్ లో అయితే దొరకదు. హోండా బిగ్ వింగ్ అనేది వీళ్ళు ఒక ప్రీమియం సెగ్మెంట్స్ సేల్ చేసే ఒక డిఫరెంట్ షోరూమ్ ఉంది. అందులో అయితే ఈ బైక్ ఉంటుంది. సో మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. యూ విల్ గెట్ టు నో అబౌట్ దిస్ బైక్. సో ఇప్పుడు మీరు చెప్పండి ఈ బైక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్.